హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈ సండే స్పెషల్ వచ్చేసరికి చేపల పులుసు, అది కూడా మట్టి కడాయిలో చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దామా? ఇవి వచ్చేసరికి కేజీ పావుల చేపలు అయితే ఉంటాయండి. నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చక్కగా పట్టించాలి. దీంట్లోని 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే 2 టేబుల్ స్పూన్లు ఉప్పు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టించినట్లయితే మనం పులుసు పెట్టినప్పుడు చక్కగా చప్పదనం లేకుండా రుచిగా ఉంటుంది. ముక్క వచ్చేసరికి ఒక చిన్న సైజు టమోటాలు 2, అలాగే 2 ఉల్లిపాయలు, కొంచెం జీలకర్ర, గరం మసాలు అన్నీ 2 వేసుకోవాలండి. గరం మసాలా వచ్చేసరికి చిన్న చెక్క, లవంగం, యాలకులు ఇవన్నీ. ఇదైతే మిక్సీ అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకోవాలి పొడవుగా, అలాగే 3 పచ్చిమిర్చి చీల్చుకొని ఇవి వేసుకొని వేయించుకోవాలండి. మరీ ఫ్రై చేయని అవసరం లేదు. ఉల్లిపాయలు పచ్చిగానే ఉంటే బాగుంటాయి చేపల పులుసులోకి. ఇవి కొంచెం వేగిపోయాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ముందుగాన టొమాటో పేస్ట్, అదిని అవి వేసేసుకోవాలి. ఇదంతా వేసాక లో ఫ్లేమ్లోని చక్కగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. మట్టికుండు కదా, కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవి వేసాక బాగా వేగిపోయాక మనం చేపలు ముందుగా రెడీ చేసుకున్నాం కదా, ఉప్పు కారం బాగా పట్టించి ఆ చేపలు అయితే వేసుకోవాలి. నేను ఒక 300 గ్రామ్స్ చింతపండు ముందుగా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఆ చింతపండు వాటర్ కూడా వేసుకోవాలి. చేపలన్నీ వేసాక మీకు పులుపును బట్టి చింతపండు అయితే వేసుకోవాలండి. కొంతమంది పుల్లగా తింటారు, కొంతమంది కొంచెం పులుపు తక్కువగా తింటారు. దాన్ని బట్టి మీరు చింతపండు అయితే వేసుకోవాలి. చేపల క్వాంటిటీని బట్టి చేప ముక్కలు ములిగేంత వరకు చింతపండు వాటర్ వేసుకొని, ఒకవేళ చింతపండు వాటర్ మరీ పుల్లగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. చెరువు చేపలు అని చెప్పాను కదండి, దీని పేరు వచ్చేసరికి గడ్డి చేప. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముళ్ళులు కూడా ఎక్కువ ఉండవు, పిల్లలు తినడానికి బాగుంటుంది చేప అయితే. అలాగే చేపల పులుసులో ఒక టిప్ అయితే చెప్తాను. మనకి పచ్చిలో నూనె ఉంటుంది కదా, ఆవకాయ అది పెడతాం, దాంట్లో నూనె ఒక 1/2 టేబుల్ స్పూన్. ఎప్పుడు పులుసు పెట్టినా చేపల పులుసు దాంట్లోని ఇలా వేయండి, 1/2 స్పూను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ తోటి ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది చేపల పులుసు అయితే. మరి ఎక్కువ వేస్తే మీకు ఆవకాయ ఫ్లేవర్ తెలుస్తుంది. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే చాలు. ఈ నూనె వేసాక ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకొని జస్ట్ ఇలా సైడ్ అలా కదిపితే చాలు. మరి మధ్యలో అంటే ముక్కలన్నీ గుండెలు అయిపోతాయి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే చేపల పులుసు రెడీ అయితే లేదో చూద్దామా. పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసాక చల్లారాక ఇంకా దగ్గరికి అయితే అయిపోతుంది. చేపల పులుసు వేడిగా తిన్నప్పుడు ఒకలా ఉంటుంది, అలాగే చల్లారాక తిన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఏదైనా సరే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు, నేను ఈ స్టైల్లో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో వచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.